ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై దుర్గా భవాని అని కామెంట్ చేయండి. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మనకు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. వారిలో ఏ దేవుడి నామాన్ని స్మరిస్తే ఎలాంటి శుభ ఫలితాలు లభిస్తాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవుని మంత్రాలకు చాలా దైవశక్తి ఉంది. కాబట్టి మనం కొన్ని మంత్రాలను జపిస్తే మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. మీకున్న అన్ని రకాల కష్టాలను మహాగణపతి మంత్రం తొలగిస్తుంది. కాబట్టి చాలా శక్తివంతమైన ఓం గం గణపతయే నమః ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటే మీ సమస్యలన్నీ తొలగిపోయి ఎల్లప్పుడూ మీ కుటుంబానికి రక్షగా ఉంటానని స్వయంగా ఆ గణపతి వివరించాడు. గోవిందా అని స్మరిస్తే సకల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. అచ్యుత అని జపిస్తే మనం తీసుకున్న ఆహారం ఔషధంగా పనిచేసి అనారోగ్య సమస్యలు రాకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటాము. కేశవ అని స్మరిస్తే నేత్ర వ్యాధులన్నీ మటుమాయం అవుతాయట. కృష్ణ కృష్ణ అని స్మరిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. సర్వేశ్వర అని స్మరిస్తే మీరు చేపట్టిన పనుల్లో అడ్డంకులు లేకుండా సత్వరమే విజయం కలుగుతుంది. నారాయణ అని స్మరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఏ దేవుని నామం జపించినా ఆ యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు. కాని శ్రీరామ అని స్మరిస్తే 6 దేవతలు పలుకుతారట. శ్రీరామ అని జపిస్తే రాముడు, హనుమంతుడు, లక్ష్మీదేవి, విష్ణువు, శివుడు, పార్వతీదేవి ఈ 6 దేవతల ఆశీర్వాదం కలుగుతుందట. కాబట్టి మీకు ఏ కష్టం వచ్చినా సరే వెంటనే శ్రీరామ అని 3 సార్లు జపిస్తే చాలు. మీకున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. రామనామంలో అమృతం ఉందని పండితులు చెబుతుంటారు. చాలా శక్తివంతమైన లక్ష్మీదేవి బీజ మంత్రాన్ని జపిస్తే మీ కుటుంబానికి 7 తరాల ఐశ్వర్యం లభిస్తుంది. ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఐం క్లీం స్వాహా. ఈ శక్తివంతమైన లక్ష్మీ బీజ మంత్రాన్ని ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తరువాత 11 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబానికి ఊహించలేనంత ఐశ్వర్యం లభిస్తుంది. ప్రతి సోమవారం రోజున మీ పూజ గది ముందు కూర్చొని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే శివయ్య అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు. అలాగే ఉదయం నిద్ర లేవగానే హరిహరి అంటూ 11 సార్లు జపిస్తూ మీ అరచేతులు చూసుకోవాలి. ఇలా చేయడం వలన మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఇక లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసి శ్రీ మహాలక్ష్మియే స్వాహ అనే మంత్రాన్ని స్మరించుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షంతో విపరీతమైన ధనలాభాన్ని పొందవచ్చు. మన వేదాల్లో ఎక్కడ చూసినా సరే ఓం అనే మంత్రానికి చాలా శక్తి ఉంటుంది. ఏ పని ప్రారంభించినా ముందుగా ఓం అని రాస్తూ ఉంటారు. కాబట్టి ప్రతిరోజూ ఓం అనే మంత్రాన్ని జపించడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుందని నమ్మకం. అలాగే గాయత్రీ మంత్రాన్ని చదవడం వల్ల అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలితం లభిస్తుందట. విద్యార్థులు క్రమం తప్పకుండా గాయత్రీ మంత్రాన్ని జపిస్తే మంచి తెలివితేటలు ప్రాప్తిస్తాయి. తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. తులసిని పూజించే సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అలాగే మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే మీ ఆయుష్షు వృద్ధి చెందుతుంది. మరింక ఆలస్యం ఎందుకు? మీకు నచ్చిన దైవనామాన్ని భక్తిశ్రద్ధలతో జపిస్తూ నమ్మి ఆచరించండి. ఖచ్చితమైన శుభఫలితాలను పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.